ముందుగా ఇదే సనాతన ధర్మం అని వీళ్ళు చెప్తున్న సూత్రాలు ఏవైతే ఉన్నాయో మనువు రాసిన మను ధర్మ శాస్త్రంలోనే దళితుడికి ఆస్తి ఉండకూడదు, దళితుడు ప్రశ్నించకూడదు, దళితుడు శుభ్రంగా బట్టలు వేసుకోకూడదు, దళితుడు చదువుకోకూడదు, దళితుడు ఇతరులతో సమానంగా కూర్చోకూడదు, దళితుడు ఇతరులతో సమానంగా ఊర్లో ఉండకూడదు అని ఏదైతే మన ధర్మశాస్త్రంలో కొన్ని రాతలు వాళ్ళు రాసుకున్నారో ఆ రాతలనే అప్పటి నుండి ఇప్పటి వరకు దళితుల మీద ఈ మిగతా సమాజంలో ఉండే మతోన్మాదులు ప్రయోగిస్తూనే ఉన్నారు. ఆ పునాదే నేటికి కూడా భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో నిత్యం మనకు కనిపిస్తూనే ఉన్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత విద్యార్థిని అత్యంత క్రూరంగా హింసించి మూత్రం తాగిపిచ్చి, మనిషి మూత్రం మనిషికి తాగిపిచ్చి, ఎలాంటి సమాజమో అర్థం చేసుకోండి.